హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న ఫ్రైడే రోజు స్టవ్ తీసుకొచ్చని చెప్పాను కదా, ఇంకా పాలు పొంగిచ్చేసి పరమాన్నం వండేసి నైట్ రైస్ కూడా కుక్ చేశాను. ఇంకా ఇది సాటర్డే రోజు మార్నింగ్ కూడా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా బాక్స్ కట్టేస్తే మా చిన్ను స్కూల్కి వెళ్ళాడు, మా నాన్నేమో ఇంకా డ్యూటీకి వెళ్ళాడు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను. అంటే గిన్నెలన్నీ కూడా తోమేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేయాలి. గ్యాస్ స్టవ్ అయితే కొంచెం నాకు ఎందుకో రిస్క్ అనిపించిందండి. పెద్ద స్టవ్ కదా, నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు కదా, ఇంకా ఇది ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం నాకైతే ఇబ్బందిగా అనిపించింది. ఇంకా నైటు పాలు పొంగిచ్చాను కదా ఫ్రైడే రోజు, పాలు పొంగిచ్చినప్పుడు ఇంకా వంట కూడా చేశాను కదా, ఆ పాలు ఇట్లా పొంగి మాడినట్టు స్టవ్కి అంటుకుపోయిందనమాట. ఇంకా అది కొంచెం క్లీన్ చేయడానికైతే ఇబ్బందిగా అనిపించింది. ఇంకా స్పాంజ్ అయితే తీసుకున్నాను. స్పాంజ్ని వాటర్లో డిప్ చేసి ఇంకా ఇట్లా ఎక్కడైతే మాడినట్టుందో అక్కడైతే స్పాంజ్తో ఇట్లా అద్దాను. అదితే కొద్దిసేపు ఉంచి నానిన తర్వాత ఇంకా స్పాంజ్తోనే క్లీన్ చేస్తున్నాను. కొంచెం అంటే హెవీగానే కష్టపడ్డాలండి, ఎందుకంటే ఆ మాడ అనేది స్టవ్కి బాగానే అతుక్కుపోయింది. అంటే కుకింగ్ కూడా చేశాను కదా మార్నింగ్, ఇంకా దానివల్ల ఎక్కువ మాడి ఇంకా స్టవ్కి అట్లాగే అతుక్కుపోయిందనమాట. ఇంకా మార్నింగ్ అవన్నీ గ్యాస్ ఇది ప్యానల్ సపోర్ట్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసిన తర్వాత చూస్తే మొత్తం ఇట్లా అతుక్కుపోయిందనమాట. ఇంకా అక్కడైతే కొంచెం మాడినట్టు ఉంటే ఇంత చేతితోనే ఇట్లా వేలుతో ఇట్లా కొంచెం ఇట్లా గీకాను అనమాట. మళ్ళీ గట్టిగా గీకితే స్టవ్ మీద స్క్రాచెస్ పడతాయి కదా, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. కొంచెం రిస్క్ అవుతుంది. ఇంకా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చిందనమాట. ఇంకా డైలీ యూజ్ చేస్తుంటే అదే అలవాటు అవుతుంది. ఏదైనా సరే ఇంకా వాడుతూ ఉంటే ఇంకా మనకు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడం తెలుస్తుంది కదా. ఇంకా అక్కడక్కడ కొంచెం వాడినట్లు ఉంటే ఇంకా అట్లా వేలుతోనే ఇట్లా గీరుతున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. టెంపుల్కి వెళ్ళాలి సాటర్డే రోజు. ఒక 2 వీక్స్ నుండి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అంటే సాటర్డే రోజు వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్తాను. మా ఇంటికి దగ్గరలోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. ఇంకా ఇంట్లో వర్క్ అయితే చేసుకొని ఇంకా తలస్నానం చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళి పిండి దీపం పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట. సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టేస్తే ఇంకా మంచిది కదా. అంటే ఒక దీపమే తీసుకెళ్తాను, ఒక పిండి దీపంలో 7 ఒత్తులు వేసి ఇంకా ఆ ధ్వజస్తంభం దగ్గర అయితే పెట్టేసి ఇంకా దండం పెట్టుకొని వచ్చేస్తాను. చూడాలి, టైం అయితే 10 అట్లా అవుతుంది. చలి అయితే బాగా ఉందండి అసలు. ఎప్పుడు కూడా ఇంత చలి అయితే లేదు. ఎముకలు కొరికే చలి అంటారు కదా, అట్లా ఉందన్నమాట. బయటికి వెళ్ళాలంటేనే అసలు మస్తు భయం వేస్తుంది అనమాట. బయటికి వెళ్ళాలన్నా బయట ఏదైనా పని ఉండి కొద్దిసేపు అట్లా బయటికి బాల్కనీలోకి వెళ్ళి వచ్చేసరికి అసలు చలి చలిగా ఉండి భరించలేకపోతున్నాం అనమాట. అంత చలిగా ఉంది, మస్తు చలి అనమాట అసలుకి. ఇంకా మఫ్లర్ కానీ స్వెటర్ కానీ లేనిది అసలు బయటికి అయితే వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. మాకైతే విపరీతంగా ఉందండి చలి. ఇంకా మీకు ఎట్లా ఉందో తెలియదు కదా. అంటే కొన్ని కొన్ని ప్లేస్లో ఎక్కువగా ఉంటుంది, కొన్ని కొన్ని ప్లేస్లో తక్కువగా ఉండొచ్చు కదా. అన్ని చోట్ల ఒకేలా ఉండాలని ఏం లేదు కదా. కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది చలి, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది కదా. కానీ మాకైతే విపరీతమైన చలి, అసలు బయటకు కూడా రావట్లేదండి. ఏదైనా అర్జెంటు తప్పనిసరి అయితే మాత్రమే బయటకైతే వస్తున్నాం, కానీ ఇంకా అసలు మామూలుగా అయితే అసలు బయట బాల్కనీలో కూడా వచ్చి కూర్చోవట్లేదన్నమాట. ఇంకా స్టవ్ అయితే స్పాంజ్తో క్లీన్ చేశాను. ఈ స్టవ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అంతకుముందున్న పాత స్టవ్ చాలా హైట్ ఉందండి, మాది కౌంటర్ టాపే చాలా హైట్గా ఉంటుంది. దానికి తోడు ఏంటంటే పాత స్టవ్ ఇంకా హైట్ ఉందన్నమాట. కౌంటర్ టాప్ తక్కువగా ఉండి స్టవ్ హైట్ ఉంటే మంచిగా ఉంటుంది, కానీ కౌంటర్ టాపే హైట్ ఉండి ఇంకా స్టవ్ కూడా హైట్ ఉంటే ఇంకా కుక్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందనమాట. అయినా కుక్ చేసేయాలండి. పాత స్టవ్ అయితే నేను రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను, బాగా వంట చేశాను అనమాట. కానీ ఎప్పుడు కూడా ఏ ట్రబుల్ అయితే ఇవ్వలేదండి. లాస్ట్లో ఇంకా ఈ స్టవ్ తీసుకుందాం అనే మూమెంట్లోనే రెగ్యులేటర్ ఫెయిల్ అయింది. ఇంకా అంత మించి ఇక స్టవ్ ప్రాబ్లం అయితే ఎప్పుడూ రాలేదండి. ఒక రెగ్యులేటర్ ప్రాబ్లం అయితేనే రెగ్యులేటరు ఇంకా చేంజ్ చేసి కొత్త రెగ్యులేటర్ అయితే వేయించాము. కరెక్ట్గా 1 మంత్కి ఈ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా స్టవ్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. చూసారు కదా మిర్రర్ ఫినిష్. ఈ షెల్ఫ్లో ఉన్న టిన్స్ కూడా స్టవ్లో కనిపిస్తుంది అనమాట. అట్లా అంత నీట్గా ఉంది ఫినిష్ కూడా. స్టవ్ అయితే చాలా బాగా నచ్చింది.
ఇంకా లేటుగా తీసుకున్నా కూడా లేటెస్ట్గా తీసుకున్నాం అన్న ఫీల్ అయితే ఉందన్నమాట మాకైతే. మంచి పెద్ద స్టవ్, కాకపోతే కొంచెం క్లీనింగ్ సెక్షన్ అయితే కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా పట్టిందండి క్లీన్ చేయడానికైతే నాకు. ఇంకా అది మాడు నానిందాక తర్వాత మళ్ళీ స్పాంజీతో ఒక 2-3 టైమ్స్ మళ్ళీ క్లీన్ చేశాను. ఆ తర్వాత ఇంకా కాటన్ క్లాత్ తీసుకొని మంచి నీట్గా క్లీన్ చేశాను అనమాట. మొత్తం అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఇంకా నేనేంటంటే ఇక్కడ ఈ స్టవ్కి అయితే ఒక జంబో బర్నర్ ఇచ్చారు. ఇప్పుడు నేను తుడుస్తాను చూడండి, అది జంబో బర్నరు. ఇంకా దాని పక్కన ఉన్నదేమో స్మాల్ బర్నరు. ఇంకా 2 బర్నర్స్ ఏమో మీడియం బర్నర్స్ ఇచ్చారు. కానీ మీడియం పెట్టినా కూడా హైలోనే వస్తుందన్నమాట. ఇంకా జంబో బర్నర్ అయితే మస్తు హై ఫ్లేమ్ వస్తుంది, చాలా బాగుంది. ఫ్లేమ్ అయితే ఇప్పటివరకు అయితే మంచిగా వచ్చింది. ఎందుకంటే నేను నిన్న నైట్ వాడాను, ఇంకా మార్నింగ్ కూడా కుక్ చేశాను కదా, అందుకే చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ నాకు ఈ స్టవ్ అయితే బాగా అలవాటైపోయింది. ఏం టెన్షన్ కూడా లేదు. ఫస్ట్ ఒక తెచ్చిన రోజే అమ్మ నేను మెయింటైన్ చేయగలుగుతానా లేదా అన్న డౌట్ అయితే ఉంది. ఇంకా తర్వాత నైట్ కుక్ చేశాను కదా, ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఏదైనా ఒక వస్తువు దాన్ని యూజ్ చేస్తేనే కదా దాని గురించి మనకి తెలిసేది. యూజ్ చేయకపోతే దాని గురించి డీటెయిల్స్ కూడా మనకేం తెలియదు కదా. ఇంకా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు 2 బర్నర్స్ కుక్ చేయాలంటే చాలా లేట్ అయ్యేదనమాట. ఇంకా నేను మార్నింగ్ అయితే టెంపుల్కి రాలేదండి. ఈవినింగ్ మా చిన్ను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం కూడా రెడీ అయ్యి సాటర్డే రోజు ఈవినింగ్ అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ పిండి దీపం కూడా పెట్టాను, చూసారు కదా. ఇంట్లో ఒక పిండి దీపం వెలిగించాను, 7 ఒత్తులు వేసి పిండి దీపం వెలిగించాను. ఇంకో పిండి దీపం ఏమో ఇక్కడ టెంపుల్కి అయితే తీసుకొచ్చాను, ధ్వజస్తంభం దగ్గర అయితే వెలిగించాను. ఇంకా సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి అలంకరణ అనమాట. ఇంకా అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకుని దేవునికి దండం పెట్టేసి వచ్చేసాము. ఇంకా ఇది సండే రోజు, అంటే నిన్న ఈవినింగ్ అండి. నిన్న ఈవినింగ్ మాకు దగ్గరలో సండే మార్కెట్ జరుగుతుంది, అంటే సంత అంటారు కదా, సంత జరుగుతుంది. ఇంకా ఆకుకూరలు, పుదీనా, మెంతుకూర, కొత్తిమీర అవి తీసుకొచ్చాను. పెద్ద పెద్ద కట్టలండి, 10కి 3 ఇచ్చారు. అదే ఇంటి ముందలకైతే 10కి 2 ఎట్లా చిన్నగా ఉంటాయన్నమాట. అయినా మాకు ఇంటి ముందర కూడా కూరగాయలు తక్కువ అండి రావడము. ఇంకా మాకు రెగ్యులర్గా వచ్చే ఆమె అయితే ఈ మధ్య రావట్లేదు, కాబట్టి సంతకే వెళ్తున్నాము. ఇంకా టమాటా అయితే కేజీ 40 రూపీస్ ఇచ్చారు. నేనైతే ఎప్పుడు తీసుకున్నా పచ్చి టమాటాలే తీసుకుంటానండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 25 డేస్ దాకా మంచిగా ఉంటాయి అన్నమాట, ఖరాబ్ కాకుండా. ఇంకా అరటికాయలేమో 30కి 4 ఇచ్చారు, కానీ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. దాన్ని పీల్ చేస్తే ఇంకా అందులో ఏమి ఉండదు. కాకపోతే తీసుకున్నాను, అరటికాయ పులుసు పెడదామని తీసుకున్నాను. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఇంకా పూల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను, 3 తీసుకున్నాను. ఒక కవర్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇంకా 3 కవర్లు అయితే తీసుకున్నాను. కొంచెం పూలు ఎక్కువగానే పడతాయి కదా. బంతిపూలు కానీ, రేగి పండ్లు కానీ, నవధాన్యాలు కానీ సండే మార్కెట్లో దొరకలేదండి. అసలు సండే మార్కెట్లో ఈసారి సంత కూడా చాలా తక్కువ మంది పెట్టారనమాట. ఎందుకంటే అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకా జనాభా చుట్టుపక్కల నైబర్స్ కూడా ఎవరు లేరు, అందరూ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతారు కదా, అట్లా వెళ్ళిపోయారు. ఇంకా మార్కెట్ కూడా కొద్ది మంది మాత్రమే పెట్టారనమాట. అంటే సరుకు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంకా అమ్ముకొని ఆ పండగకల్లా వెళ్ళిపోతారు. ఇంకా ఉన్న కూరగాయలు అయితే కొన్ని తీసుకొచ్చాను. సొరకాయ తీసుకొచ్చాను, బీరకాయ తీసుకొచ్చాను, ఇంకా అంతే. టమాటాలు, ఇంకా ఆకుకూరలు అయితే పుదీనా, మెంతికూర, కొత్తిమీర ఇవి తీసుకొచ్చాను. ఇంకా నైట్ అయితే మా నాని ఆమ్లెట్ వేయమని చెప్పారు. మార్నింగ్ టమాటా పుదీనా పచ్చడి చేశాను. ఇంకా మా నాన్నకేమో ఎగ్ కర్రీ చేసి ఫాస్ట్గా బాక్స్ కట్టేశాను అనమాట, తన డ్యూటీకి వెళ్ళారు. ఇంకా మాకు పుదీనా టమాటా పచ్చడి అయితే మార్నింగ్ చేశాను కదా, అది మిగిలింది. నాకు మా చిన్నకి ఇద్దరికి అయ్యిద్ది. ఇంకా మా నాన్నేమో ఆమ్లెట్ వేయమని చెప్తే ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి. 4 ఎగ్స్ కాదండి, 6-7 ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో. అయితే నిన్న నైట్ సండే కదా, ఇంకా నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఎందుకో ఇంకా టమాటా పుదీనా చట్నీ ఉంది కదా, అది వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ డే తినాలంటే నేను ఫ్రిడ్జ్లో అంటే ఏ రోజు కూర ఆ రోజు ఫ్రెష్గా తింటాను, కానీ ఫ్రిడ్జ్ ఉంది కానీ నేను స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే రోజైతే తిన్ను. దాదాపుగా తిన్నండి, 99% తిన్ను. ఇక 1% అయితే ఏమైనా మిగిలి ఉంటే ఇక తప్పదని తింటాను తప్పించి 99% అయితే తినమన్నమాట మా ఇంట్లో. ఇంకా ఉంది కదా అనేసి ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయిపోయాం. ఎగ్ బిర్యానీ సరే మండే రోజు చేద్దాం అనేసి ఇంకా
అన్నానమాట మా చిన్నుతో. ఇంకా మా నానేమో ఎగ్స్ ఆమ్లెట్లు వేసేసి అంటే ఇంకా ఎగ్స్ను 4 ఎగ్స్ కొట్టేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసాను. ఒకవేళ మండే రోజు మళ్ళీ ఎగ్ బిర్యానీ చేస్తే ఎగ్స్ అయితే ఇంట్లో ఒక 3 2 ఉన్నాయి. ఇంకా కొనుక్కు రావాలన్నమాట. ఎగ్ బిర్యానీ చేస్తే కొనుక్కొని రావాలి. సరే ఉన్న ఎగ్స్లో ఒక 4 ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇంకా ఒకవైపు అయితే రైస్ అయితే కుక్ చేస్తున్నాను. కూరగాయలన్నీ కూడా సర్దేసాను అనమాట. ఇంకా రాగానే చివర్లో వేర్లు ఉంటాయి కదా ఆకుకూరలకి, అవన్నీ కట్ చేసి ఇంకా కవర్లో మంచిగా నీట్గా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. రాగానే కూరగాయలు అయితే సర్దుకుంటాను, ఎందుకంటే మళ్ళీ వాడిపోయినట్లు ఉంటాయి కదా. అయినా వింటర్ సీజన్ అట్లా ఏమి ఉండదు. సమ్మర్ సీజన్ అయితే ఇంకా వడలిపోయినట్లు ఉంటాయి, కానీ వింటర్ సీజన్ కాబట్టి ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి రండి. కాకపోతే ఏంటంటే కుళ్ళిపోతాయి ఆకుకూరలు, అంటే తేమ ఎక్కువగా ఉండి కుళ్ళిపోతాయి. ఇంకా అట్లా అయిపోయింది. అన్నీ చదువుకుంటా మా చిన్నునేమో ఇంకా స్టడీ చేస్తున్నాడు, మా నాన్నేమో సిస్టమ్ దగ్గర ఉన్నాడు, నేనేమో కిచెన్లో ఉన్నాను అనమాట. ఇంకా హాల్లో అయితే టీవీ మోగుతూనే ఉంది. కాదు ఏంటంటే నేను కుకింగ్ చేసుకుంటూ కూడా టీవీ చూస్తుంటాను అనమాట. కిచెన్లో ఉండి ఇంకా హాల్ వైపు నాకు కనిపిస్తుంది టీవీ. ఇంకా కుకింగ్ చేసుకుంటూనే హాల్లో టీవీ ఏదో మూవీ పెట్టాను, నాకు కూడా సరిగా ఐడియా లేదండి. ఏదో ప్రైమ్లోనే మూవీ పెట్టాను. ఇంకా చూసుకుంటూ కిచెన్లో వర్క్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా నేను ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేస్తానండి, మామూలు కర్రీస్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ. ఇంకా ఎక్కువ ఆనియన్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరూ కూడా తింటారు ఆనియన్స్. ఇంకా ఆనియన్స్ అయితే ఎడ్జెస్ కట్ చేసి ఇంకా పై పీల్ చేసేసి ఇంకా కడిగేసి అడబెట్టాను. ఇక్కడ ఆనియన్స్ నీళ్ళలో వేయకుండా పొట్టు తీసాను కదా, కళ్ళం నీళ్ళు కారుతున్నాయి అనమాట. ఇంకా అక్కడ దగ్గరలో తుడుచుకోవడానికి క్లాత్ ఏం కనిపించలేదు. నైట్ ఇది ఇట్లా కొంచెం ఎక్స్ట్రా ఇట్లా క్లాత్ లాగా అనిపిస్తే ఇంకా ఆ క్లాత్తోనే ఇట్లా కళ్ళు అయితే తుడుచుకున్నాను. కళ్ళు అయితే బాగా మంట పుట్టినాయి అనమాట. నీళ్ళలో కొద్దిసేపు ఉల్లిపాయలు వేసి పొట్టు తీస్తే కళ్ళు మండవు, కానీ కట్ చేసి వెంటనే తీస్తే కళ్ళు మండుతాయి అనమాట. ఇంకా నేను అట్లా చేసేసరికి కళ్ళు బాగా మండినాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ పెట్టాను కదా, రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసి ఆమ్లెట్ అయితే వేయాలి. మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో, నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీరు వాచ్ చేయగలుగుతారు. ఇంకా ఇక్కడైతే ఆనియన్ చాపర్ అయితే తీసుకున్నానండి, డీమార్ట్లో తీసుకున్నాను. నాకు బాగా యూజ్ అవుతుంది. ఇది తీసుకొని కూడా 3-4 ఇయర్స్ అయింది. 279 289 అయింది. మీడియం సైజ్ తీసుకున్నాను. నేను ఎప్పుడు తీసుకున్నా ఎక్కువ బిగ్ సైజే తీసుకుంటాను. కాకపోతే ఇంకా ఆ రోజు డీమార్ట్లో స్మాల్ సైజు ఉన్నాయి, మీడియం సైజు ఉన్నాయి, బిగ్ సైజు అయిపోయినాయి అని చెప్పారనమాట. ఇంకా తీసుకొనా వద్దా అని డౌట్తోనే తీసుకున్నాను. అసలు ఇంట్లో లేదు, బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఏది బోండా చేసినా ఏమన్నా ఊతప్పం అట్లా చేసినా కూడా ఆనియన్స్ సన్నగా కట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా ఇదంతా ఎందుకు, ఆనియన్ చాపర్ తీసేసుకుంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా మీడియం సైజు ఉన్నా కూడా తీసేసుకున్నాను అనమాట. కానీ మంచిగా యూజ్ అవుద్ది నాకు, బోండా కానీ ఊతప్పం కానీ ఇంకా ఏవైనా సరే మనం ఆనియన్స్ సన్నగా చాప్ చేయాలనుకున్నప్పుడు ఇంకా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేశాను. ఇంకా ఆమ్లెట్ వేయడానికి అయితే రెడీగా ఉన్నాను. ఇక్కడ ఎగ్స్ అన్నీ కొట్టేసి ఆనియన్స్ కూడా ఒకసారి అయితే ఇట్లా చాప్ చేశాను. ఇంకా మాకేమో కింద నెట్ బాస్కెట్ ఉంది కదా గ్రీన్ కలర్ది, అంతకుముందు దాన్ని అయితే కౌంటర్ టాప్ మీద పెట్టేసి గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత ఆ నెట్ బాస్కెట్లో వేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఉన్న స్టీల్ బాస్కెట్ ఉంది కదా, అదేమో కింద పెట్టేదాన్ని, అంటే ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటే అందులో వేసుకొని ఆ కౌంటర్ టాప్ కింద పెట్టుకునేదాన్ని. ఇంక ఇప్పుడేమో నెట్ బాస్కెట్ తీసి కింద పెట్టేసి ఇంకా ఈ స్టీల్ స్టాండ్ అయితే కౌంటర్ టాప్ మీద పెట్టేశాను. కాకపోతే ఏంటంటే ఇది మీడియం సైజు, అంటే స్మాల్ కాదు బిగ్ కాదు, మీడియం సైజు. హెవీగా గిన్నెలు ఉన్నప్పుడు సరిపోదన్నమాట. ఇంకా పక్కన మీకు స్టూల్ మీద గ్రీన్ టబ్ కనిపిస్తుంది కదా, ఇంకా ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటే మాత్రం తోమినప్పుడు ఇంకా టబ్లో వేస్తాను. కాకపోతే టబ్లో నీళ్లు కారవు కదా, టబ్లోనే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా ఈ గిన్నెల స్టాండ్లో గిన్నెలు సర్దేసిన తర్వాత ఇంకా టబ్లో ఉన్న గిన్నెలని తీసి కూడా ఇందులో వేస్తాను అనమాట. ఏది ఈ గిన్నెల స్టాండ్లో వేస్తాను, స్టీల్ స్టాండ్లో వేస్తాను. నీళ్ళు ఇంకా ఇట్లా వడకారిన తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ కూడా సర్దుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఆనియన్స్ కూడా చాప్ చేశాను. ఇంకా ఇటువైపు అయితే
రైస్ కుక్ అయింది, స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇంకా ఇటువైపు ఏమో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. నేను దోశలకి వేరే సెపరేట్ ప్యాను, ఆమ్లెట్కి సెపరేట్ ప్యాను, చపాతీకి ఇంకా ఎవరైనా కామన్గా అట్లే పెట్టుకుంటారు కదా. చపాతీ చేసే దాని మీద దోశలు వేయకూడదు, దోశలు వేసే దాని మీద ఆమ్లెట్ వేయకూడదు. అట్లా ఇంకా దాన్ని సెపరేట్గా ఉంటేనే దేని టేస్ట్ దానికి ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ అన్నీ కూడా కలిపేసాను. ఇంకా ఇక్కడ ప్యాన్ మీద అయితే ఆయిల్ వేసాను. ఇంకా ప్యాన్ కూడా హీట్ అయిపోయింది లేండి, నాన్ స్టిక్ ప్యాన్ హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత ఇంకా దాని మీద కొద్దిగా ఆయిల్ వేసేసాను అనమాట. ఇక్కడ మా చిన్నునేమో ఇంకా మా చిన్నుకి ఆమ్లెట్ అన్న చాలా ఇష్టం అనమాట. ఇంకా మేము ఈ మధ్యనే తింటున్నాంలేండి, ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇంకా రెగ్యులర్గా ఎగ్స్ అయితే యూస్ చేస్తున్నాను. అంతకుముందు ఎగ్స్ కూడా తినేవాళ్ళం కాదు. ఇంకా మా నాని అయితే తింటాడులేండి, నేను మా చిన్ను మాత్రం ఒక 2-3 ఇయర్స్ నుండి ఎగ్స్ కూడా తినడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ మొత్తం ఎగ్స్ కూడా కొట్టేసాను కదా. ఇంకా అవన్నీ కూడా ఉప్పు, కారం, నెక్స్ట్ అందులో ధనియా పౌడర్ వేసాను. ఇంకా వేసి ఎగ్స్ కూడా కొట్టేసాను కదా. మొత్తం ఇంకా గరిటతోనే కలుపుతున్నా, విస్కర్ ఉంది కానీ ఇంకా ఏం యూజ్ చేయలేదన్నమాట. దాన్ని గరిటతోనే, పెద్ద గరిట ఉంది కదా, ఆ గరిటతోనే తిప్పుతున్నాను అనమాట. ఇక్కడ సెల్ఫీ స్టిక్ పెట్టుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. అంతకుముందు పాత స్టవ్ ఉన్నప్పుడైతే సెల్ఫీ స్టిక్ మంచిగా సెట్ చేసుకొని వీడియో అయితే తీసేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టవ్ పెద్దగా అయిపోయేసరికి కౌంటర్ టాప్ మొత్తం కూడా నిండిపోయిందనమాట. ఇంకా అక్కడ పక్కన వండిన గిన్నెలు కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అప్పుడైతే మంచిగా 2 బర్నర్స్ కాబట్టి పక్కన ఏమైనా కుకింగ్ చేసినా కూడా నెట్ బాస్కెట్ ఉంది కదా, దాని పక్కన మంచిగా వండిన గిన్నెలు అన్నీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఆ ప్లేస్ కూడా లేదనమాట. మొత్తం స్టవ్ ఆక్యుపై చేసింది. మరి పెద్ద స్టవ్ అని అడిగావు కదా అని మా నాని అంటున్నాడు అనమాట. ఇంకా ఏదైనా మనకి అంటే కొన్ని కావాలంటే కొన్నిటిని వదులుకోవాలి కదా. ఇక మెయిన్ ఏంటంటే కుకింగ్ సెక్షన్ లేట్ అయిపోతుంది కదా. ఇంకా అందుకని 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకుంటే ఇప్పుడు నాకు కుకింగ్ అయితే అసలు మార్నింగ్ 1 అవర్లో అయిపోతుందండి. ఎందుకంటే 4 బర్నర్స్ ఉన్నాయి కాబట్టి ఒక దాని మీద రైస్, ఇంకో దాని మీద కర్రీ, ఇంకో దాని మీద పాలు, ఇంకో దాని మీద ఏమైనా టిఫిన్ ఏమైనా చేస్తే చేసుకోవచ్చు. మొత్తం 1 అవర్లోనే కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అవుతుందన్నమాట. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అప్పుడైతే స్టవ్ దగ్గర నిల్చొని కాలన్నీ బాగా లాగాయి అనమాట. అదే కాక ఏంటంటే షింక్లోనే నేను గిన్నెలు తోముతాను కదా, ఇంకా గిన్నెలు తోమాలన్నా కూడా దానికి ఒక 1 అవర్ పట్టేది. ఇంకా ఈ 2-3 అవర్స్ ప్లస్ ఆ 1 అవర్ అయితే నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉండి కాళ్ళన్నీ బాగా నొప్పులేసాయి అనమాట. నిలబడి అంటే షింక్ దగ్గర నిలబడి గిన్నెలు తోమడమే, స్టవ్ దగ్గర ఒక 2-3 అవర్స్ కుకింగ్ సెక్షనే సరిపోయేదన్నమాట. ఇంకా అటు ఇటు మార్నింగ్ ఒక 3-4 అవర్స్ ఉంటుంది, ఈవినింగ్ అంతే ఉంటుందన్నమాట. అంటే నేనేమో ఎప్పటి కుకింగ్ అప్పుడే అనమాట. మార్నింగ్ది మళ్ళీ నైట్కి ఏమి ఉండదు, మళ్ళీ నైట్ ఫ్రెష్గా చెయ్యాలి. ఏమైనా కొద్ది గొప్ప మిగులుతాయి తప్పించి ఎక్కువ పర్సెంట్ అయితే మిగలం అనమాట. ఇంకా ఏ పూటతో ఆ పూటదే కాబట్టి వంట ఇంకా ఎక్కువసేపు నిల్చునేసరికి కాళ్ళని బాగా నొప్పులేసేయి. ఇంకా ఇప్పుడు నాకైతే ఆ ప్రాబ్లం లేదు. ప్లస్ ఏంటంటే అప్పుడు ఎర్లీ మార్నింగే లేవాల్సి వచ్చేది, 4-4:30కే లేసేదాన్ని. కానీ ఇప్పుడైతే 6కి లేస్తున్నాను, 5:45, 6కి లేస్తున్నాను. ఇంకా ఈ కొత్త స్టవ్ వచ్చిన దగ్గర నుంచి అయితే 2 డేస్ నుంచి అయితే 6కే లేస్తున్నాను. ఎందుకంటే మా చిన్న 7 కదా వెళ్ళేది. ఇంకా 7 కల్లా కుకింగ్ అయిపోతుంది, మొత్తం బాక్స్ కట్టడం కూడా అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు 6కే లేస్తున్నాను. నాకు కొంచెం రెస్ట్ వచ్చిందనమాట. అప్పుడైతే అతను నిద్ర ఉండేది కాదు, కాళ్ళు బాగా లాగాయి. ఇంక ఇప్పుడు ఆ రెండు పని భారం కూడా తప్పిందనమాట నాకు. ఇంకా ఇప్పుడైతే ఇక ఫాస్ట్గా కుకింగ్ చేయగలుగుతున్నాను. కొంచెం రెస్ట్గా ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేవట్లేదు. మరీ ఎర్లీ మార్నింగ్ 4-4:30కి లేవాలన్నా కూడా నిద్ర సరిపోదు. అప్పుడేంటంటే లేటుగా పడుకున్నా మళ్ళీ ఎర్లీగా లేవాల్సి వచ్చేది. ఒక్కోసారి ఎర్లీగానే పడుకునేదాన్ని, ఇంకా ఎప్పుడో ఒకసారి లేట్ అవుద్ది కదా, లేట్గా పడుకునే ఎర్లీగా లేవాల్సి వచ్చేదన్నమాట. ఎందుకంటే కుకింగ్ లేట్ అయిపోతే మళ్ళీ మా చిన్నకి లంచ్ బాక్స్ టైంకి నేను పెట్టలేను కదా, అందుకని ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడైతే నాకు ఆ ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే పాత స్టవ్ నేను ప్యాక్ చేసేటప్పుడైతే నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ఏ వస్తువైనా సరే మనిషి అయినా అంతే కదా. అంటే ఒక మనిషి వల్ల కానీ ఒక వస్తువు వల్ల కానీ ఉపయోగం ఉన్నప్పుడే కదా మనం దాన్ని వాడేది. అదే దానివల్ల ఉపయోగం లేదనుకుంటే పక్కన పెట్టేస్తాం అనమాట. మనిషినైనా అంతే, వస్తువునైనా అంతే కదా. అట్లా కొంచెం బాధ అనిపించింది. ఇక ఏం చేస్తాం, దాని సర్వీస్ అయితే బాగానే 6-7 ఇయర్స్ నాన్ స్టాప్గా వర్క్ అయితే చేసిందండి. చాలా బాగా వర్క్ చేసింది. పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి చేసినా కూడా మంచి స్టాండర్డ్గా ఉందన్నమాట స్టవ్. కాకపోతే ఎప్పుడైనా పిండి వంటలు అవి చేసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు, హెవీగా వంటలు చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ కొత్త స్టవ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా వెయిట్ ఉందండి స్టవ్. దీనికి కూడా ఏం ప్రాబ్లం లేదు, మంచిగా చేసుకోవచ్చు. ఇది కూడా రఫ్ అండ్ టఫే. అందుకే నేను పట్టుబట్టి మా నాన్న స్టెయిన్లెస్ స్టీల్ స్టవే కావాలి, నాకు మందం స్టవ్ కావాలని చెప్పాను. అట్లా అనమాట. లేదంటే స్టైలిష్ కోసం అయితే గ్లాస్ టాప్ స్టవ్ తీసుకోవచ్చు. కానీ నాకు మొదటి నుంచి కూడా ఎందుకోనండి ఈ గ్లాస్ టాప్ స్టవ్ ఇది ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే ఈ మధ్య వీడియోలు కూడా చూస్తున్నాను కదా, ఇట్లా గ్లాసు బ్రేక్ అయ్యి ఇట్లా బ్లాస్ట్ లాగా అవ్వడం, అవన్నీ ఆ రిస్క్ అంతా అవసరమా అనిపించేది నాకు. అందుకని ఎక్కువ పర్సెంట్ అయితే నేను స్టీల్ స్టవ్కే నేను ఇష్టపడతాను అనమాట. అట్లా డేంజర్ అని తెలిసి మన డేంజర్ దగ్గరికి అయితే వెళ్ళకూడదు కదా. సరే అనుకోకుండా జరిగితే మనం ఏం చెప్పలేం, కానీ కావాలని అయితే డేంజర్ తెచ్చుకోవద్దు. అందుకని ఇంకా నేనైతే స్టీల్ స్టవ్నే కావాలని చెప్పాను అనమాట. అది ఇంకా స్టవ్ కూడా మంచిగా వర్క్ చేస్తుందండి, చాలా బాగుంది. మస్తు హ్యాపీగా అనిపించింది ఇప్పుడు నాకైతే. 6 months నుండి కూడా పట్టుబట్టి ఇంకా తీసుకొద్దామంటే అసలు టైం కుదరట్లేదు అనమాట. ఈరోజా రేపా ఎల్లుండా ఇంకా అట్లా రోజుకి ఇంకా అట్లా లేట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. కుదరట్లేదు అసలుకి. ఈ గ్యాస్ స్టవ్ కొందామంటే కుదరట్లేదు, ఎప్పుడు ఏదో ఒకటి అవుతుందన్నమాట. ఇంకా ఎటకేలకు 6 months నుండి ఎదురు చూస్తున్నా నా కోరిక అయితే తీరింది, గ్యాస్ స్టవ్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఏంటంటే మా నానికైతే వేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. తనతో చెప్పొస్తే వచ్చిన తర్వాత తింటా అని చెప్పాడు. ఇంకా మా చిన్నునేమో స్టడీ చేస్తున్నాడు. ఇంకా హాలిడేస్ అనేవి కానీ మస్తు హోంవర్క్ ఇచ్చారండి. అసలు రికార్డ్స్ రాయడం అని, ఇంకా చదువుకోవడం అని, మళ్ళీ బుక్స్లో రాయడం అని మస్తు వర్క్ ఇచ్చారనమాట. ఇంకా రేపు మార్నింగ్ మా నాన్నకి బాక్స్ కట్టాలి కదా. ఇంకా అక్కడ కుక్కర్ కనిపిస్తుంది కదా, పప్పును కొంచెం చింతపండు అయితే గిన్నెలో పోసి ఇంకా స్టవ్ మీదే పెట్టేశాను. ఇంకెక్కడ ప్లేస్ లేదు కదా, రేపు కుక్ చేయాలి. రేపు మార్నింగ్ చుక్కకూర పప్పు వేద్దామనేసి ఇంకా చుక్కకూర అయితే తీసి పెట్టాను. ఇంకా అది మీకు కనిపించట్లేదు, అక్కడ గ్రీన్ టబ్ ఉంది కదా అందులో వేసాను అనమాట. ఇంకా రైస్ కూడా పోసి పెట్టుకుంటాను. మార్నింగ్ ఏమేమి కుకింగ్ చేయాలో అవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే టైంకి మనం ఏదైనా చేయగలుగుతాము. ప్లస్ ఏంటంటే టెన్షన్ లేకుండా వర్క్ చేయగలుగుతాం అనమాట. అన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ ఆమ్లెట్లు కూడా వేసాను, 3 ఆమ్లెట్లు కూడా అయిపోయినాయి. ఇంకా మా చిన్నుకి మా నాన్నకి అయితే కొంచెం పెద్దగానే వేసాను, కానీ నేనేమో ఇంకా కొంచెం చిన్నగా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆమ్లెట్ తినే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అందుకనే కొంచెమే వేసుకున్నాను, చిన్నగా వేసుకున్నాను. మా చిన్నుకి మా నాన్నకి అయితేనేమో ఇంకా పెద్దగా వేసి ఇచ్చాను. 3 ఆమ్లెట్లు అయితే వేసాను. ఇంకా మా చిన్నుకి పిలిస్తే వస్తానని చెప్పాడనమాట. ఇంకా మార్నింగ్ పూరి చేశాను కదా, ఆ పూరి మిగిలిన ఈవినింగ్ ఎవరు తినలేదు. ఇంకా అందులో బొంబాయి చట్నీ చేశాను, అది కూడా అట్లానే ఉంది. ఇంక ఇదేమో పెరుగు, 2 బాక్సుల్లో పెరుగు అయితే తోడు పెట్టాను, మంచి గట్టి పెరుగు అనమాట. ఇంకా చెప్పాను కదా టమాటా పుదీనా పచ్చడి చేశానని మార్నింగ్, ఇంకా అది ఉందన్నమాట. అది డిన్నర్లోకి అయితే నేను మా చిన్న ఇద్దరం వేసుకొని తింటాము. ఇంకా మా నాన్ననేమో అసలు రైస్ వద్దని చెప్పారు, వండిన తర్వాత చెప్పారనమాట. ఇంకేం చేస్తాం, సరే పూరి అయినా తినమని చెప్పాను. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నాను. వీడియో నేస్తే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు.